శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో మనం నేడు 99వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో పాండవులు అనుద్యూతంలో అంటే రెండవసారి ఆడబడినటువంటి ద్యూతంలో శకుని చేత ఓడబడి దుశ్శాసనుడి చేత అవమానించబడుతూ బయటికి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సందర్భంలో భీమసేనుడు ఏమన్నాడు, అర్జునుడు ఏమన్నాడు, సహదేవుడు మొదలైనటువంటి వాళ్ళు ఏమన్నారు, ఆ ప్రతిజ్ఞలు చేసినటువంటి ప్రతిజ్ఞల్ని ఏ విధంగా వాళ్ళందరూ కూడా సమర్థించుకున్నారు అనేటువంటిది ఈ రోజు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం ఇందులో 99వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రయాణం అవుతున్నటువంటి ఇక అరణ్యానికి బయలుదేరుతూ వనవాస దీక్ష తీసుకుని వాళ్ళ యొక్క పట్టు వస్త్రాలని అలంకారాలని వదిలిపెట్టేసి నార వస్త్రాలని అలాగే జంతు చర్మాలని ధరిస్తూ వీళ్ళు వనవాసానికి బయలుదేరారు పాండవులు. ఆ వెళ్తున్నటువంటి సమయంలో దుశ్శాసనుడు వాళ్ళని అవమానించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో భీమ ఉవాచ నృశంస పరుషం వక్తుం దుశ్శాసన త్వయా నికృత్యా హి ధనం లబ్ధ్వా కో వికథితుమర్హతి. నృశంస పరుషం వక్తుం, ఈ విధంగా పరుషంగా మాట్లాడటానికి మా పట్ల నీకే తగినటువంటిది అయ్యా. ఎందుకంటే నికృత్యా హి ధనం లబ్ధ్వా, నికృత్య అంటే అధర్మ మార్గంలో జూదమాడి మరి మాతో జయాన్ని పొందావు. అంతేగాని నీ పౌరుషాన్ని ప్రదర్శించో, నీ వీరత్వాన్ని ప్రదర్శించో, యుద్ధం చేసో మా దగ్గర నుంచి ధనం పొందలను. మాయా జూదంలో కపటంగా జూదమాడి మా దగ్గర నుంచి ఈ ధనాన్ని పొందినటువంటి ఇట్లాంటి నీవు ఈ విధమైనటువంటి బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడటానికి తగినటువంటి వాడివి, నీవే తగిన వాడివి. ఎందుకంటే అధర్మంగా సంపాదించావు, నోటినంట అధర్మ మాటలే వస్తాయి. మైవస్మకృత్, ఎందుకంటే ద్రౌపది పట్ల కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఇక్కడ పాండవులకి అరణ్యానికి వెళ్తున్నారు, వాళ్ళతో నీకేం పని, కాబట్టి ఇప్పుడు మాలో ఎవరినైనా వరించు అని చెప్పి ద్రౌపదితో పలికాడు అక్కడ దుశ్శాసనుడు. ఇట్లా ఈ విధమైనటువంటి మాటలు విని భీముడు కోపగించి మాట్లాడుతున్నాడు. మైవస్మ సుకృతాం లోకాన్ గచ్చేత్ పార్థో వృకోదరః యది వక్షో హి తే భిత్వా న పిబేత్ శోణితం ప్రణే. యది వక్షో హి తే భిత్వా న పిబేత్ శోణితం ప్రణే. ఏ విధంగా అయితే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టావో అటువంటి మాటలు మాట్లాడినందుకు నిన్ను యుద్ధంలో రణమునందు శోణితం న పిబేత్, నేను గనక నీ రక్తము తాగకపోతే, అది కూడా ఎట్లా, ఇది వక్షోహి భిత్వ, నీ వక్షస్థలాన్ని చీల్చి లోపల ఉన్నటువంటి నెత్తురుని వేడి ఆ నెత్తురుని నేను యుద్ధరంగంలో తాగకపోతే నేను నా పుణ్యాత్ములు నా పితృదేవతలు ఉన్న స్వర్గలోకానికి వెళ్ళను. ధార్తరాష్ట్రాణి హత్వా మిషతాం సర్వధన్వినాం శమం గంతాస్మి నచిరాత్ సత్యమేతద్బ్రవీమితే. సమస్తమైనటువంటి ధార్తరాష్ట్రాల్ని అంటే కౌరవులందరినీ కూడా 100 మందిని కూడా హత్వా సంహరించి సర్వధన్వినాం మిషతాం,
సమస్తమైనటువంటి రాజులు చూస్తూ ఉండగా, అందరూ వీరులు చూస్తూ ఉండగా మిమ్మల్ని అందరినీ సంహరించి అప్పుడు నేను శాంతి పొందుతా. ఒకవేళ మిమ్మల్ని సంహరించకపోతే గనక శమం గంతాస్మి నచిరాత్, మిమ్మల్ని సంహరించి నేను శాంతిని పొందుతా. సంహరించకపోతే గనక నేను నా పితృదేవతల యొక్క మార్గానికి, పుణ్యమైనటువంటి మార్గానికి చేరుకోను. ఇది సత్యము, సత్యమేతద్ బ్రవీమి అంటూ సత్య ప్రతిజ్ఞ చేశాడు భీమసేనుడు. ఇదంతా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తూ, తస్య రాజా సింహగతే సఖేలం దుర్యోధనో భీమసేనస్య హర్షాత్ గతిం తత్పానుచకార మందో నిర్గచ్చతాం పాండవానాం సభాయాః. తస్య సింహగతే సఖేలం, ఒక్కసారిగా భీమసేనుడు ద్రౌపదిని ఏ విధంగా అయితే కించబరిచాడో ఆ కించబరిచినటువంటి మాటలు వినగానే సింహగతే అంటే సింహము నడిచినటువంటి విధంగా అటు పక్కన దుర్యోధనుడి వైపు, దుశ్శాసనుడి వైపు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. సింహము నడిచేటువంటి గతిలో, గతిం స్వగత్యా అనుచకార మంద నిర్గచ్చతాం పాండవానాం సభాయం. అలా పాండవులు వెళ్తున్నారు కదా అని చెప్పి అనేటువంటి భ్రమలో దుర్యోధనుడు చేసిన వెధవ పని ఏంటంటే, భీమసేనుడు ఎలా అయితే నడుస్తాడో అలా నడిచి అనుకరించి చూపిస్తున్నాడు దుర్యోధనుడు. దుర్యోధన గతిం స్వగత్యా అనుచకార, అనుచకార అంటే అనుసరించడం, మనం ఇమిటేట్ చేయమంటారు సరే. ఓ పక్కన అన్ని వదిలేసుకుని ఆ మృగ చర్మాలు ధరించుకుని ఆ విధంగా పాండవులు వెళ్తూ ఉంటే భీమసేనుని అనుసరిస్తూ దుర్యోధనుడు వెటకారంగా నడిచేటువంటి తీరుని కాస్త అనుకరించుకుంటూ ఆ మూర్ఖుడు అవమానించాడు అక్కడ. నైతావతా కృతమిత్యబ్రవీత్ తం మృకోదర సన్నివృత్తార్థకాయ శీఘ్రం హి త్వాం నిహతం సానుబంధం సంస్మార్యాహం ప్రతివక్ష్యామి మూఢ అన్నాడు. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి భీమసేనుడు కాస్త వృకోదరుడు సన్నివృత్తార్థకాయ, మంచి బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ వృకోదరుడు ఆ కృత్యాన్ని చూసి వెంటనే శీఘ్రం హి త్వాం నిహతం, త్వరలోనే నిన్ను రణరంగంలో సంహరించి నీ యొక్క అనుయాయులతో పాటుగా సంహరించి ఇదంతా నీకు స్మరింపజేస్తాను. సంస్మార్యాహం, సంస్మార్యాహం అంటే మొత్తం అంతా నీకు గుర్తు చేస్తాను. ఈ నడక, అదిగో నీ తమ్ముడు అన్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా మళ్ళీ నీకు గుర్తు చేస్తాను. ప్రతివక్ష్యామి మూఢ, ఓ మూర్ఖుడా అని అవన్నీ నీకు అప్పుడు గుర్తు చేస్తాను, బాగా గుర్తొచ్చేట్టు చేస్తాను. ఏవం సమీక్ష్యాత్మని చ అవమానం నియమ్యమన్యుం బలవాన్ సమాని రాజానుగ సంసది కౌరవాణాం వినిష్కామన్ వాక్యమువాచ భీమః. వినిష్కామన్ వాక్యమువాచ భీమః. పైగా ఆ భీమసేనుడు అందరూ వింటూ ఉండగా ఆ బలవంతుడైనటువంటి భీముడు ఎవరెవరు ఎవరిని సంహరించాలనేటువంటి వచనాలని ఇక్కడ ఉద్ఘాటిస్తున్నాడు. నేను దుర్యోధనుని సంహరిస్తాను, కర్ణుణ్ణి అర్జునుడు సంహరిస్తాడు. ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు పునరావృత్తి అయినటువంటివి. అంటే ఈ అధ్యాయంలో అంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు ఇక్కడ మళ్ళీ వచ్చాయి. ఇవి అహం దుర్యోధనం హంత, నేనే ఉన్నా ఈ దుర్యోధనుని సంహరిస్తాను. కర్ణం హంత ధనంజయ శకునిం చాక్షితవం సహదేవో హనిష్యతి. ఇదిగో ఈ కర్ణుణ్ణేమన్నా ధనంజయుడు సంహరిస్తాడు అర్జునుడు. అలాగే శకునిని పాచికలాడి ఈ విధంగా మాకు అవమానం కలిగించినటువంటి శకుని అక్షకితవం అంటే జోదరి, మాయా జోదరి, మోసగాడు, అట్లాంటి మోసగాడిని సహదేవుడు సంహరిస్తాడు అని అర్జునుడు, సహదేవుడు, అంతేకాకుండా తాను, ఈ ముగ్గురు పంచపాండవులు, ఈ ముగ్గురు మొత్తం కౌరవులని, కర్ణ శకునులని మేము వధిస్తామని చెప్పి శపథం చేశాడు. అక్కడ నకులుడు ధర్మరాజుకి పక్కన పెట్టేశాడు, ఎందుకంటే అది గౌరవం. ధర్మరాజు ఏమన్నా కుంతీ కుమారుల్లో పెద్దవాడు, మాద్రి కుమారుల్లో పెద్దవాడు నకులుడు, కుంతీ కుమారుల్లో పెద్దవాడు ధర్మరాజు. కాబట్టి వీళ్ళిద్దరే కాస్త పెద్దరికంగా పక్కన పెట్టేసి మిగతా వాళ్ళు మేమున్నాం చాలు, మాకు చేత కాకపోతే మా అన్నలు చూసుకుంటారు అన్నట్టుగా ముందు వీళ్ళని
పెట్టాడు అక్కడ. అందుకని నకులుని పక్కన పెట్టేశాడు. ఇదం చ భూయో వక్ష్యామి సభామధ్యే బృహద్వచః సత్యం దేవాః కరిష్యంతి యన్నో యుద్ధం భవిష్యతి. మా మధ్యలో గనక తప్పకుండా యుద్ధం అనేటువంటిది జరిగి తీరుతుంది. యుద్ధం అనేది జరిగిందంటే ఇప్పుడు నేను అన్నటువంటి ఏదైతే భూయో వక్ష్యామి, మళ్ళీ నేను ఏదైతే చెప్తున్నానో ఆ వాక్యములు సత్యం దేవాః కరిష్యంతి, దేవతలు నిజం చేయుదురుగాక. సభా మధ్యలో నేను చెప్పినటువంటి ఈ మాట ఏదైతే ఉందో, ఎవరిని సంహరిస్తారు అనేటువంటి ఈ మాట, మా మధ్య యుద్ధం గనక జరిగింది అంటే జరుగుతుంది. జరిగితే కనుక ఇదిగో దేవతలు ఈ మాటను నిజం చేయుదురుగాక. సుయోధనమిమం పాపం హంతాస్మి గదయాయుధి. ఈ సుయోధనుణ్ణి నా గదతో వాడి యొక్క శిరస్సును కొట్టి సంహరించి, ఇమం పాపం హంతాస్మి, ఈ పాపాత్ముణ్ణి సంహరించి నా యొక్క గదతో సంహరించడమే కాకుండా చివరి క్షణంలో వాడికి తెలిసిన సమయంలో, ఊహ తెలిసిన సమయంలో శిరః పాదేన చాస్యాహం అధిష్టాస్యామి భూతలే, వాడిని నేల మీద పడేసి వాడి శిరస్సు మీద నా పాదం పెడతానని చెప్పి శపథం చేస్తున్నాడు. ఇదే చేస్తాడు చివరికి యుద్ధంలో. ధర్మరాజు అవాక్కైపోతాడు. ఆ దుర్యోధనుడు అలా కుప్పకూలిపోయి దేకుతూ ఉంటే, లేవలేక తొడలు విరిగిపోయి కింద దేకుతూ ఉంటే యుద్ధ భూమిలో పాపాత్ముడు, ఆ సందర్భంలో పరిగెత్తుకుంటూ వచ్చి భీమసేనుడు వాడి శిరస్సుని కాలుతో ఒక తన్ను తంతాడు నెత్తి మీద. శిరఃపాదేన చాస్యాహం అధిష్టామి భూతలే, ఆ భూమి మీద పడిపోయిన నీ శిరస్సుని కాలుతో ఏదో బంతిని తన్నినట్టుగా తంతా, అలాగే తంతాడు వచ్చి. అప్పుడు ధర్మరాజు, ఒరే నాయన, వాడు సోదరుడురా, పైగా రారాజు చక్రవర్తిరా, అలా తన్నడానికి ఆస్కారం మంచిది కాదు, ఎన్నో గౌరవంగా చూడవలసినటువంటి వాడు కాబట్టి యుద్ధ భూమిలో మరణించాను అంతే. వారిస్తాడు, ఆ సమయంలో కూడా వారిస్తాడు ధర్మరాజు. వాక్యసూరస్య చైవాస్య పరుషస్య దురాత్మనః. ఇదిగో ఈ పరుషమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దుశ్శాసనుడు ఉన్నాడే, వాక్యసూరుడు, వాడు సూర్యుడే. దేంట్లో సూర్యుడు? మాటల్లో సూర్యుడే, పరాక్రమంలో తుస్సు. అట్లాంటి వాక్యసూరుడైనటువంటి నీ సోదరుడైనటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడి దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఉన్నాడే, దుశ్శాసనస్య రుధిరం పాతాస్మి మృగరాడివ, వాడి యొక్క రుధిరం నెత్తులు తాగుతారు. ఎట్లా? మృగరాట్ ఇవ, మృగరాజు సింహం క్షుద్ర జంతువుల మీద పడి వాటి యొక్క నెత్తురు తాగినట్టుగా అట్లా ఇదిగో నీ సోదరుడైన దుశ్శాసనుడి యొక్క నెత్తురు తాగుతారని చెప్పి భీమసేనుడు చెప్పాడు. ఈ మాటల్ని సమర్థిస్తూ అర్జునుడు కూడా అంటున్నాడు, భీమసేన నతే సంతి ఏషాం వైరం త్వయాత్విహ మత్తా మృగేషు సుఖినో న బుధ్యంతే మహద్భయం నైవం వాచా వ్యవసితం భీమ విజ్ఞాయతే సతాం ఇతశ్చతుర్దశే వర్షే ద్రష్టారో యత్ భవిష్యతి. భీమసేన నతే సంతి ఏషాం వైరం త్వయా ద్విష. ఇక వీళ్ళతో మనకి యుద్ధరంగంలోనే మనకి ఇప్పటి వరకు మనకి వైరం అనేటువంటిది లేదు, ఎవరితోనూ లేదు. పైగా మదించినటువంటి మృగేషు సుఖినో నబుధ్యంతే మహద్భయం, మదించినటువంటి మృగాలతో, మదించినటువంటి పౌరుషంగా ఉండేటువంటి సింహాలతో పెట్టుకున్నారు అంటే ఇక వీళ్ళకి మహద్భయం, ముందు ముందు మహాభయం కలగబోతుంది ఈ కౌరవాధములకి మనతో పెట్టుకున్నారండి. కాబట్టి ఇక వీళ్ళతో వచనాలతో పని లేదు, మాటలతో పని లేదు. నైవం వాచా వ్యవసితం భీమ, ఓ భీమ, ఇంకా వీళ్ళతో మాటలతో పనే ఉంది. 14 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏమిటో చూపిద్దాం, మనమేమిటో చూపిద్దాం. ఇతశ్చతుర్దశే వర్షే, ఎందుకంటే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత 14వ సంవత్సరం ద్రష్టారో యత్ భవిష్యతి, 14వ సంవత్సరంలో వీళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుందో, అప్పుడు తెలుస్తుంది. మాటలతో పని లేదు, ఓన్లీ కేవలం చేతులతోనే చూపిద్దాం వీళ్ళకి అంటూ అర్జునుడు కూడా సమర్థించాడు. భీమసేన ఉవాచ, మళ్ళీ భీమసేనుడు అందుకుని, దుర్యోధనస్య కర్ణశ్చ శకునేశ్చ దురాత్మనః దుశ్శాసనశ్చతుర్థాన భూమి పాస్యతి శోణితం. ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, చతుర్థాన, ఈ నలుగురిని భూమాత వాళ్ళ యొక్క నెత్తురు తాగుతుంది ఆ 14 సంవత్సరాల తర్వాత. దుర్యోధన, కర్ణ, శకుని, దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు మొదలైనటువంటి ఈ నలుగురిని, దుష్టయాన్ని కూడా 14 సంవత్సరాల తర్వాత మా పరాక్రమంతో వాళ్ళ శిరస్సులు నరికి భూమి అలా అభిషేకం చేసేస్తాం.
వీళ్ళ నెత్తురు తాగుతుంది ఆ రోజు భూమాత అంటూ భీమసేనుడు ఘాటించాడు. అర్జునుడు అన్నాడు, అసూయితారం ద్రష్టారం ప్రవక్తారం వికథనం భీమసేన నియోగాత్తే హంతాహం కర్ణమాహవే. భీమసేనుడు నియోగించినట్టుగా నేను కర్ణుడిని సంహరిస్తాను యుద్ధరంగంలో. ఆహవే అనే పదానికి అర్థం యుద్ధరంగం అనందు. మీరు ఇంతవరకు గర్వాలు పలికే వాళ్ళే, మేము మీలాగా గర్వాలు పలికే వాళ్ళం కాదు. వికథనం, వ్యర్థమైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళం కాదు. చూపించేవాళ్ళం, చేసి చూపించేవాళ్ళం. ఈ భీమసేనుడు నియోగించినటువంటి విధంగా నేను తప్పకుండా కర్ణుణ్ణి నేను ఆహవాయ యుద్ధరంగంలో సంహరించేస్తాను. అర్జున ప్రతిజానీతే భీమస్య ప్రియకామ్యయ అన్నాడు. భీమస్య ప్రియకామ్య, భీముడికి, నా అన్న అయినటువంటి భీమసేనుడికి ప్రియాన్ని కలిగించేటువంటి ఈ అర్జునుడు ప్రతిజానీతే, ప్రతిజ్ఞ చేస్తున్నాడు అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. కర్ణం కర్ణానుగాంశ్చైవ వనే హంతాస్మి పత్రిభిః. నా యొక్క పరంపరలతో, వాడి అయిన శర పరంపరలతో కర్ణుణ్ణి, కర్ణుడి యొక్క అనుచరులు గణం ఎవరైతే ఉంటారో, కర్ణుడి యొక్క సంతానము, వాడిని అనుసరించినటువంటి వాళ్ళందరినీ కూడా యుద్ధరంగంలో వాళ్ళని సంహరించేస్తాను నా యొక్క వాడి అయినటువంటి శర పరంపరలతో. వీడే కాకుండా ఏచ అన్యే ప్రతియోత్స్యంతి బుద్ధిమోహేన మాం నృప తాంచ సర్వానహం బాణైర్ నేతాస్మి యమసాధనం. ఆ రోజు నాకు అడ్డు వచ్చినటువంటి వాడు ఏ రాజైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే, బుద్ధిమోహంలో అంటే మోహవశులైపోయి కౌరవ పక్షాన చేరి కర్ణుడి పక్కనే ఉంటూ యుద్ధంలో నాకు ఎదురు తిరిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ నృపాహ, ఏ రాజైనా సరే, యమసాధనం అంతా. యమసాధనం అంటే నా యొక్క బాణాలతో వాడు యమలోకానికి చేరుకుంటాడు తప్పకుండా. ఎవరికైనా ఆ లోకం చూడాలంటే అప్పుడు వాళ్ళు కౌరవ పక్షాన ఉన్నా, కర్ణుడి పక్కన ఉన్నా సరే చచ్చారు నా చేతిలో. తాంశ సర్వాన్, అందరిని కూడా అహం బాణై నేతాస్మి, నా బాణాలతో వాళ్ళని తీసుకువెళ్తాను యమలోకానికి. నేతాస్మి, పంపించేస్తాను. చెలేద్వి, అంతే, ఇక నా మాటకి తిరిగిలేదు. ఇది సత్యమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఎట్లాంటి ప్రతిజ్ఞ అంటే, చెలేద్వి హిమవాన్ స్థానాన్ నిష్ప్రభ స్యాద్దివాకర శైత్యం సోమాత్ ప్రణశ్యేత మత్సత్యం విచలేద్యది. చెలేద్వి హిమవాన్ స్థానం, హిమవత్ పర్వతాలు వాటి స్థానం నుంచి ఎప్పుడు కదలవు. కానీ హిమవత్ పర్వతాలు అనేటువంటి వాటి స్థానం నుంచి కదిలినా కదలచ్చు. దివాకర, సూర్యుడు తన యొక్క ప్రకాశత్వాన్ని కోల్పోయినా కోల్పోవచ్చు. శైత్యం సోమాత్ ప్రణశ్యేత, చంద్రుడు తన యొక్క చల్లదనాన్ని కోల్పోయి వేడి, ఉష్ణాన్ని, తాపాన్ని కలిగి ఉండవచ్చు. ఇవేమన్నా జరగనటువంటివి జరుగుతాయేమో గాని నేను ఆడిన మాట మాత్రం దీని నుంచి తప్పించేది లేదు. మత్సత్యం విచలేద్ యది, నేను ఆడినటువంటి మాట నుండి జవదాటను, ఆడిన మాట తప్పను. ఇది సత్యము, ఈ ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను తప్పకుండా. కాబట్టి హిమాలయ పర్వతాలు అనేవి వాటి స్థానం నుంచి కదలవు, కానీ కదిలినా కదలచ్చు. కానీ నేను మాత్రం ఆడిన మాట తప్పను. సూర్యుడి యొక్క ప్రకాశం తగ్గదు, తగ్గినా తగ్గుతుంది, కానీ నేను మాత్రం తగ్గను. అది దాని న ప్రదాస్యతి చేత్రాజ్యమితో వర్షే చతుర్దశ దుర్యోధనోభిసత్కృత్య సత్యమేతద్భవిష్యతి. న ప్రదాస్యతి చేత్రాజ్యం ఇతో వర్షే చతుర్దశే. ఇక్కడి నుంచి 14 సంవత్సరాల తర్వాత మా రాజ్యం గనక మాకు ఇవ్వకపోతే, న ప్రదాస్యతి చేత్, మా రాజ్యం మాకు ఇవ్వకపోతే, దుర్యోధనో అభిసత్కృత్య, దుర్యోధనుణ్ణి మేము ఎలా సత్కరించాలో అలా సత్కరిస్తాం. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, సత్యమేత భవిష్యతి, తప్పకుండా నేను అన్నది చేసి తీరతాను. ఒకవేళ 14 సంవత్సరాల తర్వాత కనుక వాళ్ళు కనుక ఈ విధంగా చేయకపోతే అని దాని అర్థం. అక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే, ఆంధ్ర భారతంలో ఈ విధమైనటువంటి 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది లేదు. అంటే వాళ్ళ పందెంలో లేదు. కానీ ఇక్కడ మనకి దక్షిణాది ప్రతుల్లో, భండార్కర్ వారి ప్రతుల్లో, ఈ మహాభారతంలో వాళ్ళు పందెంలోనే పెట్టుకున్నారు. 14 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వబడుతుంది అని శకునే చెప్పాడు స్పష్టంగా.
మనం పూర్వపాఠాల్లో మనం చెప్తున్నాం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో కూడా ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. గుర్తించకపోతే గనక వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళు పొందవచ్చు. ఇది శకుని యొక్క ఒప్పందం. కానీ ఇతర ప్రతులలో గాని, ఆంధ్ర భారతంలో గాని ఆ వచ్చిన తర్వాత రాజ్యం పొందటం అనేటువంటిది మనకి కనిపించదు. ఆ మాట కనిపించదు. ఇది ఈ భండార్కర్ ప్రతిలో మాత్రమే, అంటే దక్షిణాది ప్రతుల్లో మనకు కనిపిస్తుంది. వైశంపాయన ఉవాచ ఇత్యుక్తవతి పార్థేతు శ్రీమాన్ మాద్రవతీ సుతః ప్రగృహ్య విపులం బాహుం సహదేవ ప్రతాపవాన్. ఇత్యుక్తవతి పార్థేతు, ఈ విధంగా చెప్పంగానే పార్థుడు ప్రగృహ్య విపులం బాహుం సహదేవ ప్రతాపవాన్. విపుల బాహు అంటే విపులమైనటువంటి బాహు, భుజబల పరాక్రమాలు కలిగినటువంటి సహదేవుడు కూడా ఈ విధంగా అంటున్నాడు. నేను కూడా అన్నయ్య భీమసేనుడు చెప్పినట్టుగా ఈ శకుని సంహరిస్తానని సహదేవుడు కూడా సమర్థిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సౌబలస్య వధం ప్రేప్సురిదం వచనమబ్రవీత్ క్రోధ సంరక్త నయనో నిశ్వసన్నివపన్నగః. సౌబలుడు అంటే శకుని, సుబలుడు యొక్క కుమారుడైనటువంటి ఈ శకుని వధం ప్రేప్సురిదం వచనమబ్రవీత్, నేను ఈ శకుని వధిస్తానని చెప్పి తగ్గట్టుగా క్రోధ సంరక్త నయనములతో, ఆంచి కోపంతో ఎర్రబడినటువంటి నేత్రాలతో వేడి నిట్టూర్పులు విడుస్తూ ఓ పన్నగము వలె, భుజంగము వలె మాట్లాడుతూ సహదేవుడు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సహదేవ ఉవాచ ఏమంటున్నాడంటే అక్షాన్ యాన్ మహ్యసే మూఢ గాంధారాణాం యశోహర నైతేక్షా నిశితా బాణాస్త్వయేతే సమరే వృతాః. ఈ శకుని గనక సమరంలో యుద్ధభూమిలో నాకు ఎదురుపడితే వెంటనే అక్షాన్యాన్ మన్యసే మూఢ, ఈ పాచికలనే వాడు రణరంగంగా పాచికలనే అస్త్రాలుగా భావించినటువంటి ఈ మూర్ఖుడు, వాడికి మన యశస్సుని హరించినటువంటి, మన కీర్తిని హరించినటువంటి ఈ మూర్ఖుడి యొక్క గాంధారాణ మొత్తం సమస్తమైనటువంటి గాంధారుల యొక్క యశస్సుని నేను హరించేస్తాను. వాడికి నా యొక్క శరములతో సమాధానం చెప్తాను. వాడు పాచికలు బాణాలనుకుంటున్నాడు, నా బాణాలతో యుద్ధరంగంలో వాడికి సరి అయినటువంటి సమాధానం చెప్తాను. యథైచైవోక్తవాన్ భీమ, భీమసేనుడు మా అన్న అయినటువంటి భీమసేనుడు చెప్పినట్టుగా యథాచైవోక్తవాన్ భీమస్వాముద్దిశ్య బాంధవం. ఆ శకుని యొక్క బాంధువులని, వాడి కుమారుల్ని, పుత్రుల్ని, పౌత్రుల్ని, వాడి బంధువుల్ని కర్తాహం కర్మణస్తస్య కురు కర్యాణి సర్వశః, వాళ్ళందరినీ మట్టు పెట్టేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అంటూ అంతాస్మి తరసా యుద్ధే త్వామేవ హే సబాంధవం యది స్థాస్యసి సంగ్రామే క్షత్రధర్మేణ సౌబల. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆ శకుని గనక యుద్ధరంగంలో సంగ్రామంలో గనక ఒకవేళ నిలబడినట్టయితే, అంటే పౌరుషం ఉండి నిజంగా వాడు క్షత్రియుడైతే యుద్ధరంగంలోకి వచ్చినట్టయితే గనక సబాంధవం త్వామేవ యుద్ధే తరసా హంతాస్మి, వెంటనే యుద్ధరంగంలో అందరూ చూస్తుండగా అందరితో పాటుగా శకుని కూడా సంహరించేస్తాను, ఇది నా శపథం అంటూ సహదేవుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సహదేవ వచశ్రుత్వా, ఆ సహదేవుడి యొక్క వచనాలు విని నకులోపి విశాంపతే, నకులుడు కూడా సంతోషంగా తాను చేయవలసిన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. దర్శనీయతమోనృణాం ఇదం వచనమబ్రవీత్, రాజులందరి ముందు అందరూ చూస్తూ ఉండగా దర్శనీయుడైనటువంటి నకులుడు, చక్కగా సుందరుడైనటువంటి నకులుడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సుతేయం యజ్ఞసేనస్య ద్యూతేస్మిన్ ధృతరాష్ట్రజైః. ఈ ధృతరాష్ట్ర కుమారులైనటువంటి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మమ్మల్ని అవమానించారో, అంతకంటే యజ్ఞసేన మహారాజు కూతురైనటువంటి ద్రౌపదిని ఏ విధంగా, సుతా ఇయం యజ్ఞసేనస్య అనే ప్రధాన అర్థం ద్రౌపదిని అని. యజ్ఞసేనుని కూతురైనటువంటి ద్రౌపదిని ఏ విధంగా అయితే ఈ మాయాద్యూతంలో ఏ విధంగా అవమానించారో, వాళ్ళందరికీ కూడా యైర్వాచ శ్రావిత రూక్షాః స్థితే దుర్యోధన ప్రియే, దుర్యోధనుడికి ప్రియం చేయడం కోసం మాకు ఏ విధంగా అయితే కష్టాన్ని కలిగించారో, తాం ధార్తరాష్ట్రాం దుర్వృత్తాన్ ముమూర్షూన్ కాలచోదితాన్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాలచోదితాన్ ముమూర్ష అంటే వాళ్ళకి కాలం దాపురించినటువంటి వాళ్ళు,
యమలోకానికి వెళ్ళవలసి కాలం దగ్గర పడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ధార్తరాష్ట్రులందరినీ కూడా గమయిష్యామి భూయిష్టానహం వైవస్వత క్షయం. యమలోకానికి వైవస్వత క్షయం అంటే యమ నివాసము. వాళ్ళని తప్పకుండా యమలోకానికి నేను గమయిష్యామి పంపిస్తాను. దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉలూకం మొదలైనటువంటి వాడు. ఉలూకం చదురాత్మానం సౌబలస్య సుతం ప్రియం. శకుని కుమారుడైనటువంటి ఉలూకుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను పంపిస్తాను. శకుని కుమారుడు. సౌబలస్య ప్రియం సుతం. సౌబలుడి కుమారుడైనటువంటి వాడు ఉలూకుడు. వాడు దుర్మార్గుడు. అట్లాంటి వాళ్ళందరినీ నేను యమలోకానికి పంపిస్తాను. క్రూరం హంతాస్మి సమరే తం వై క్రూరం నరాధమం నిదేశాత్ ధర్మరాజస్య ద్రౌపద్యా పదవీం చరన్. ధర్మరాజు యొక్క ఆజ్ఞతోను ద్రౌపదికి ప్రియాన్ని కలిగించడం కోసము నిర్ధార్తరాష్ట్రాన్ పృథివీం కర్తాస్మి. భూమి మీద ధార్తరాష్ట్రుడు లేకుండా చేస్తాను. పృథివీం భూమి యందు నిర్ధార్తరాష్ట్రం అంటే ధార్తరాష్ట్రుడు లేకుండా నేను చేస్తాను. అచిరాత్ ఎప్పుడు అంటే చాలా కాలం తర్వాత కాదు, నచిరాత్ త్వరలోనే. ఈ వనవాసం అయిపోయిన మరుక్షణంలోనే ఇక యుద్ధం అయిపోగానే ఇక వాళ్ళకంతే రోజులు గడిచిపోయినట్టే, భూమి మీద నూకలు చెల్లినట్టే వాళ్ళకి. ఈ విధంగా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఏవం తే పురుష వ్యాఘ్రాః సర్వే వ్యాయత భావః ప్రతిజ్ఞా బహుళా కృత్వా ధృతరాష్ట్రముపాగమన్. అందరూ వాళ్ళ ప్రతిజ్ఞలు చేసి, ఓ పక్కన ఏమన్నా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఏమన్నా అవమానపరుస్తూ భీమసేనుడి యొక్క నడకతో కాస్త అనుకరిస్తూ వ్యంగ్యంగా చేశాడు. దుశ్శాసనుడు ఏమన్నా ద్రౌపది పట్ల అనుచితమైనటువంటి ప్రలాపన తేలాడు. ఇట్లాంటి వాళ్ళని వధించేస్తారని వాళ్ళ ప్రతిజ్ఞలు. అంతకుముందు ఇంకా ప్రతిజ్ఞలు చేశారు. అవన్నీ కూడా మనం ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి శ్లోకాలతో పాటు మనం పూర్వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. మళ్ళీ పునరావృత్తి చేయించక్కలు. ఈ విధంగా అన్ని ప్రతిజ్ఞలు చేసి అందరూ పాండవులు 5 కూడా ధృతరాష్ట్రం ఉపాగమని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి అరణ్యానికి వనవాస దీక్షకు బయలుదేరుతున్నారు. చూసారా ఎంత నికృత్యం అంటే, మొదటిసారి జూదం ఆడినప్పుడు ఏమన్నా ధనాన్ని హరించారు, రాజ్యాన్ని హరించారు, సకలమైనటువంటి బంగారాన్ని, రాజ్యాన్ని అంతా హరించారు. అందరూ చూస్తూనే ఉన్నారు సభలో వాళ్ళందరూ. ఆ సభలో వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఆ ధర్మరాజు ఓడిపోతూ ఉంటే అందరికీ ఒక్కసారిగా ఉద్రేకం కలిగింది. ఆ కోపోద్రేకం కలిగింది. రెండోసారి మాయాజూదంలో ఒకే ఒక్కటి తడిగుడ్డతో గొంతు కోయటం అంటే ఇదే శకుని దుర్యోధనులు చేసిన పని. తడిగుడ్డతో పాండవుల గొంతు కోయటం అంటారే, అట్లా కేవలం 12 సంవత్సరాలు వనవాసం చేసి వస్తే ఆ తర్వాత ఇక వీళ్ళు ఉండరు అనేటువంటి భావనలో ఒకటి, వెళ్ళిన తర్వాత 12 సంవత్సరాల అరణ్యాల్లో ఏదో రకంగా మనమే వాళ్ళని సంహరించేయచ్చు అని రెండో విధము. ఇంకోటి, వనవాసంలో ఒకవేళ వాళ్ళ జీవించినా కూడా అజ్ఞాతవాస సమయంలో ఇక మన యొక్క గూఢాచారుల ద్వారాను, మన ప్రభుత్వం యొక్క బలాల చేత, సైన్యం చేత వాళ్ళని ఏ విధంగా ఎక్కడున్నా మనం కనిపెట్టివేయచ్చు, భూమి మీద ఎక్కడున్నా కనిపెట్టివేయచ్చు. కాబట్టి ఇట్లా మొత్తం ఇక వాళ్ళని జీవితం అంతా అరణ్యాల్లో గడిపేట్టుగా చేయాలనేటువంటి ఒక నికృష్టమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేశారు ఈ ఒప్పందంలో వనవాస దీక్ష. అట్లాంటి ఆ 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పాండవులు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎంత అద్భుతమైనటువంటి దైవ శక్తితో కూడుకుని తిరిగి వచ్చారు అనేటువంటిది ఇది మనం పాండవుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ అరణ్య పర్వంలో అద్భుతంగా చెప్పబడతాయి. ఎంత సద్వినియోగం చేసుకున్నారు పాండవులు. 12 సంవత్సరాల జీవితం అంటే మన జీవితంలో ఒక దశ, ఒక అంకం ముగిసినట్టే. అట్లాంటి 12 సంవత్సరాలు పాండవులు ఏ విధంగా వృద్ధి చెందారా అరణ్యాల్లో వనవాసాల్లో పడి, లేకపోతే వాళ్ళు అన్యాయంగా జంతువుల చిక్కో లేకపోతే కౌరవుల చేత చిక్కో అన్యాయంగా నిజంగానే కౌరవులు అనుకున్నట్టుగా బాధపడ్డారా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇట్లా ఇవన్నీ కూడా సభాపర్వంలో అన్యాయంగా కేవలం ధృతరాష్ట్ర దుర్యోధనాదుల చేత వరకు ఈ విధంగా అన్యాయంగా అందరూ వారిస్తున్నా కూడా, ఎందుకున్నాడు మరి దుర్యోధనుడు, ధర్మరాజు ఎందుకు ఆడాడంటే కేవలం ధృతరాష్ట్రుని మహారాజు, ఆయన చెప్పినటువంటి మాట వినాలి, ఆయన పెద్దవాడు, పెదనాన్న స్థాయిలో ఉన్నటువంటి వాడు, ఆయనే ఆడిస్తున్నాడు కాబట్టి పాపం ఎప్పుడు ఎవరికి వస్తుంది, ధర్మరాజుకి రాదు, వాళ్ళకి వస్తుంది, అలాంటి వాళ్ళకి వస్తుంది.
అట్లా అలాగే ఆంధ్ర భారతంలో కూడా ఇట్లా భీష్మాదులు వారించారు, విదురుడు వారించారు, గాంధారి వారించింది అనేటువంటిది ఎక్కడ ఆంధ్ర భారతంలో కూడా లేదు. ఒక్క ఈ ప్రతిలోనే మనం విశేషంగా చదువుకున్నాం. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రతి చాలా విశేషమైనటువంటి ప్రతి. అంటే మిగతా వాటిలో లేనటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, అంశాలు కూడా దీంట్లో ధర్మబద్ధంగా నిరూపించబడ్డాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుజ్యూత పర్వణి 19 అధ్యాయ సమాప్త. దీంతో మనం 99 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 4 అధ్యాయాలతో సభాపర్వం పూర్తి అవుతుంది. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.